పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సల్మాన్ మృతితో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంత్యక్రియల నేపథ్యంలో భాగంగా గ్రామంతో పాటు పిన్నెల్లిపైకైతే భారీగా వెళ్లే మార్గాల్లో కూడా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి చెక్పోస్టుల ద్వారానైతే వాహనాల తనిఖీలు కూడా చేపట్టారు. నిన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. సల్మాన్ పై ఈ నెల 10న దాడి జరిగిందని చికిత్స పొందుతూ ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనకు స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ముఖ్యంగా దాచపల్లి సీఐ భాస్కర్ బాధ్యత వహించారని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో గత వైసీపీ పాలనలో చనిపోయిన, గాయపడ్డ టీడీపీ కార్యకర్తల అంశాన్ని ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు వెలిశారు. ముఖ్యంగా పరిస్థితిని అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహా ఇతర గ్రామాల వారిని అయితే గ్రామంలోకి అనుమతించకుండా వెనక్కి పంపుతున్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పిన్నెల్లి గ్రామంకు వెళ్తున్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని బ్రహ్మణపల్లి మాచవరం రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యకర్త సల్మాన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ముఖ్యంగా కాసు మహేష్ రెడ్డి కోరారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పిన్నెల్లిలోకి అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో నిరసనగా మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసాని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రూరల్ మండలం సిపూడి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన క్రీస్తు శకం గంజి రామదాసు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ అయితే వారు ప్రారంభించారు. అలాగే రామదాసు విగ్రహాన్ని ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. కేంద్ర నిధులతో గుడివాడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీ బాలసాని అన్నారు. ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గంజి రామదాస్ కుటుంబ సభ్యుల ముఖ్యంగా కుటుంబం గ్రామాభివృద్ధిలో అయితే భాగస్వామ్యం కావడం అభినందనీయమని ఎమ్మెల్యే రాముకు పేర్కొన్నారు. రావాలంటే మనం చూసొస్తారు, మన ఏరియాని చూసొస్తారు, ఏంటి ఇది అనేది చూస్తారు. ఇంత ముందులా చెత్త అలాగే పడి ఉంటే ఎక్కడికక్కడ పడేసి ఉంటే మనకి నిజంగా వచ్చేవారు ఎవరన్నా ఒకసారి ఆలోచించుకోండి. కానీ ఇప్పుడు ఆసక్తి నెలకొంటుంది గుడివాడ మీద. ఎందుకంటే సాయంగా ఉంది గుడివాడ అనగానే మనకి ప్రపంచంలోనే మన రాష్ట్రంలో అయితే కనుక గుడివాడ అనే రికగ్నైజబుల్ నియోజకవర్గంగా చేశారు ఎన్టీ రామారావు గారు. ఆయన ఇక్కడ పడటం వల్ల మన పుణ్యం. బేసిక్గా ఆయన ఇక్కడ పోటీ చేస్తాం అనేది కూడా మన పుణ్యం. సో మనం చేసుకున్న పుణ్యం ఆయన చేయడం వల్ల గుడివాడ మీద సహజంగా ఆసక్తి ఉంటుంది. గుడివాడలో ఏం జరిగినా కానీ ప్రపంచం మొత్తం ఆసక్తికరంగా చూస్తూ ఉంటుంది. అదే దాన్ని మొన్నటిదాకా నెగిటివ్గా చూశారు. ఇప్పుడైతే కనుక పాజిటివ్ యాటిట్యూడ్. ఇప్పుడు నేను ఈ రోజు సంక్రాంతికి మనం చేసుకున్న పనులకి ఎంతో మంది వచ్చి చాలా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చెప్పడం నాకు చాలా సంతోషం వేస్తుంది. నేషనల్ హైవే కింద లేదు, యాక్చువల్గా రోడ్డు కూడా శాంక్షన్ కాలేదు. అది ఇంతకుముందు ఓన్లీ గుడివాడ వరకే శాంక్షన్ అయింది. ఈ గ్రామ ప్రజానికానికి అందరికి కూడా బాగా అంటే ఉపయోగకరంగా ఉంటుందనేటువంటిది నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఏదైతే ఈ 10 కిలోమీటర్లు ఉందో గుడివాడ నుంచి పామర్కి దీన్ని ఎక్స్టెండ్ చేసి ఒక మంచి రోడ్డు నిర్మించారు. తద్వారా మీరు ఇటు నుంచి అటువైపు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా ఈ రోడ్డు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాం.
అదే రకంగా మీరందరూ చూశారు. గుడివాడలో ముందు 2 రైల్వే గేట్లు ఉంటాయి. ఏ రైల్వే గేట్ పడినా రెండో రైల్వే గేట్ కూడా పడినట్టే దాదాపుగా. సో అలాంటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపు 90 నుంచి 100 ట్రైన్స్ ఆ 2 గేట్ల మధ్య వచ్చే కానీ పోయే కానీ ఉంటాయి. ప్రజలు వర్షాలు వచ్చినప్పుడు కానీ ఎండాకాలంలో కానీ చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి నితిన్ గడ్కరీ గారితో వెళ్ళి ఆయనతో మాట్లాడి, సార్ ఇది గుడివాడ పరిస్థితి అని చెప్తే, యాక్చువల్గా అటు నుంచి బైపాస్ రోడ్డుగా పోయింది కాబట్టి రూల్స్ ప్రకారం ఇవ్వడానికి కుదరదు. సో అధికారులు అడ్డం పెట్టినా మీరు చెప్పేది కరెక్టే, కానీ మరి టౌన్లోకి వెళ్ళేటప్పుడు ఏ రకంగా అనేటువంటిది ఆయన కూడా అడిగి తర్వాత ఒక స్పెషల్ ఫండ్స్లో నుంచి 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఒకసారి చూస్తే గుడివాడలో ఎవరైనా టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో కర్రసాము చేసిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. లంబాడీలతో కలిసి సుఖాలి డ్యాన్స్ నృత్యంలో అయితే ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అమ్మవార్ల దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో సమ్మక్క సారలమ్మ గద్దెలు ముఖ్యంగా కిటకిటలాడుతున్నాయని తెలియజేయొచ్చు. ట్రాఫిక్ నియంత్రణలతో భాగంగా పోలీసులు అయితే కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది. క్యూ లైన్ల ద్వారానే భక్తులకైతే పోలీసులు ఎండోమెంట్ సిబ్బందిని అయితే అనుమతిస్తున్నారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురంలో భూ కబ్జాలు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. పరిస్థితి దండుపాల్యం సినిమాను తలపించేలా మారిందనైతే విమర్శించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఒక మూటాను ఏర్పాటు చేసి ఆలీబాబా అరెడజన్ దొంగలు మాదిరిగానైతే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు కబ్జా చేయడం, ఎదురు వచ్చిన వారిని అధికార బలంతో బెదిరింపులు, దాడులు చేయడం అనేది జరుగుతుందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఈ కూటమి పెద్దలు, మరీ ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులని, ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపడిన అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను, ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు విడిగొండ పాయింట్ వస్తున్న క్రమంలోనే నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ చెన్నకేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా చీరాలలో సినీ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ అయితే పర్యటించారు. హరిప్రసాద్ నగర్లోని కోటయ్య వృద్ధాశ్రయాన్ని సందర్శించి వృద్ధులకు స్వయంగా అల్పాహారం పండించారు. అనంతరం చిన్నారులతో కలిసి డ్యాన్సులు, కర్రసాము ఫైటింగ్ విన్యాసాలతో అలరించారు. చిన్నారులతో ఫోటోలు దిగుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా వృద్ధాశ్రయానికైతే వెళ్లి సేవలు కూడా అందించడం ఆనందంగా ఉంటుందని వారు తెలిపారు. తాము ఫైట్ మాస్టర్ గా పనిచేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రానికి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంటే భోగి పండగ కూడా అంటాం. యాక్చువల్గా భోగి పండగ మీనింగ్ ఏంటంటే కొత్త సంవత్సరం. భోగి పండగకి ఏంటంటే మనలో ఉండే వ్యసనాలు ఏదన్నా ఒకటి, మందు కానీ, సిగరెట్ కానీ, కోపం, తాపం, ఇలాంటి ఏమన్నా మనకు తెలియకుండా మన డామినేట్ చేసిన విషయాలన్నీ
మనసులో ఈ కొత్త సంవత్సరం తీసేసి ఆ భోగి మంటలు తగలబెట్టేసి కొత్త సంవత్సరం కొత్తగా సంక్రాంతి జీవితాన్ని స్టార్ట్ చేయటమే నిజమైన పండగ. కాబట్టి పండగకు వచ్చే వాళ్ళందరూ తల్లిని తండ్రుల్ని పెద్దవాళ్ళందరితోటి కలిసి ఒక రకంగా కూర్చొని మాట్లాడుకొని హ్యాపీగా పండగ చేసుకొని ఎంజాయ్ ముని అంటే మన సంక్రాంతి పండగ ఏంటంటే భోగి పండగ కూడా. ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. దాంతో పలు ప్రాంతాల్లో నీరు అయితే గడ్డకట్టుకుపోయింది. ఆ గడ్డకట్టిన నీటితో పలు సుందర దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆ దృశ్యాలు పర్యాటకులకైతే కనువిందు చేస్తున్నాయి.